మరణాత. అందరూ బాగున్నారా? చిన్ని ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, నీకు వందనము, స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి మీ పాదాలు ఎదుగు తోడుకొచ్చారు, అందుకు వందనము చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో మీరే తోడైని నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్య గ్రంథములో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఈవేళ దయచేసి గమనిద్దామండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయములోని ఒక మాటను 8వ వచనములో నుండి మనం మాట చదువుకుందాం. 17వ అధ్యాయము 7-8 వచనాలు. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబకుడైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసెను, బాదముల పండ్లు గలదాయెను. యేసుప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యమైన తండ్రి, వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యములో కొన్ని మాటలు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. మోషే ఒక నాయకుడు. మోషే ఒక నాయకుడు, రెండవ ఒక ప్రవక్త. ఈ మోషే యొక్క స్వాధీనములో ఉన్నటువంటి యొక్క ఆనాటి కాలములో ఉన్నటువంటి యొక్క మరి యూదులు లేక ఇశ్రాయేలు వీళ్ళందరూ కూడా ఆయన ఎట్లాగంటే అలాగే వాళ్ళు నడిచారు. ఒక దినమున 12 కర్రలను కట్టకట్టి సాక్ష్యం గుడారములో పెట్టాలి అని చెప్పి మోషే చెప్పినప్పుడు ఆ 12 కూడా వారి యొక్క చేతి కర్రలు తీసుకొచ్చి మోషేకి ఇచ్చారు. అవి తీసుకుని వెళ్ళి సాక్ష్యపు గుడారములో పెట్టినప్పుడు ఆ సాక్ష్యపు గుడారములో నుండి మరుసటి రోజున వెళ్ళి చూడగా లేవి కుటుంబకుడైన అహరోను కర్ర చిగిర్చి ఉండేది. దేవుని పిల్లలారా, ఇక్కడ చిగిర్చి ఉండడం అంటే నాయకత్వము ఎవరు చేయాలో అనే దాని గురించి అక్కడ దేవుడు వారికి సాక్ష్యంగా చక్కగా చూపించాడు. మీకు ఇదిగో నాయకుడు ఫలానవాడు నాయకత్వం చేయాలి మీ మీద కనుక ఏర్పాటు కాదు. ఇక్కడ సాక్ష్యపు గుడారములో ఆయన కర్ర చిగిరించటం వల్ల ఆయన నాయకుడు అని చెప్పడానికి దేవుడు ఆ విధముగా వాళ్ళందరి మధ్యన కర్రను చిగిరింపజేశాడు. ఇప్పుడు మనం విన్నట్లయితే కర్రలు వీరికి ఎక్కడివి కర్రలు అంటే చేతి కర్రలు, ఎండిపోయిన కర్రలు, గొడ్లు కాసుకునే కర్రలు లేక గొర్రెలు కాసుకునే కర్రలు. ఈవేళ ఒక సాక్ష్యపు గుడారములోనికి ఒక రాత్రి వెళ్ళటం వల్ల అది చిగురించడము అంటే అది ఎంత గొప్ప సంగతో మీరు ఆలోచించాలి. దేవుని ప్రియులరా, ఈ వాక్యములో నుండి మనం ఎంతో నేర్చుకోవలసినటువంటి విషయం చాలా ఉంది. ఒక కర్ర ఒక రాత్రి వేళ చిగురించడము, పువ్వులు పూయడము, బాదము పండ్లు గలదాయెను. 3 దశలు దానికి అక్కడ వచ్చినాయి. ఈ 3 దశలు ఎవరు అనేది మనకు కొంచెం లోపలికి వెళ్ళి ఆ కర్రను ఉదాహరణగా మనం చేసుకుని ఆ 3 దశల్లో ఉన్న వాళ్ళు ఎవరు, ఆ కర్రకిచ్చిన దేవుడిచ్చిన ఆ గొప్ప దశ ఏమిటంటే, 1 చిగురించుట, 2వది పువ్వులు పూయట, 3వది బాదము పండ్లు గలదాయెను. అహరోని యొక్క కర్ర ఇవేళలాగా చేయటం వల్ల, చిగురించటం వల్ల, పువ్వులు పూయటం వల్ల, కాయలు కాయటం వల్ల ఇదిగో ఇతడు నాయకుడు అని చెప్పడానికి ఈ కంటకంటే రుజువేమీ లేదు. అయితే దీని యొక్క ఉదాహరణ ఏమిటి అనగా చిగురించుట, దేవుని సన్నిధిలో చిగురించుట, దేవుని సన్నిధిలో చిగురించుట. అనేకమైనటువంటి వారు దేవుని దగ్గరికి వచ్చి లోకములో ఉన్నటువంటి వారు తమ జీవితములు సరిలేనటువంటి వారు దేవుని సన్నిధికి వచ్చి చిగురించిన వారిని మనం ఎందరో చూస్తూ ఉన్నాం. ఉదాహరణగా మీతో నేను దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి నేను చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయములో ఉన్నటువంటి ఒక స్త్రీని మనం చూసినప్పుడు ఆమె జీవితము చిగురించింది.
బావి దగ్గరికి వెళ్ళినప్పుడు షుకారు అనేటువంటి ఒక బావి దగ్గర యేసు ప్రభు వారిని కలిసినప్పుడు, ఆయనను చూచినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఆమె జీవితము చిగురించింది. ఆమెలో ఉన్నటువంటి ఒక పాపములను వదులుకోవడానికి, ఆమెలో ఉన్నటువంటి ఒక పాప బ్రతుకును అక్కడ దేవుని ఎదుట ఒప్పుకొని ఆ పాపపు యొక్క కొండను వదిలిపెట్టి ఊరిలోనికి పరిగెత్తికినిపోయి 4వ అధ్యాయము 28వ వచనములో చూసినట్లయితే ఆ కొండన స్త్రీ వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూదుని కానీ రండి అని చెప్పి ఊరి వారందరినీ తీసుకుని వచ్చింది. తన జీవితము చిగురించింది. అప్పటి వరకు తనకున్న జీవితం ఎలాంటిదంటే ఎవరితో కలిసి లేదు. ఆ జీవితమునకు మూడు బారిపోయిన జీవితం, మూడు బారేటువంటి జీవితం, సంతోషము లేదు, సమాధానము లేదు, ఏ విధముగా కూడా చిగిరింపు లేదు. జీవితంలో నలుగురితో కలిసి ఉండాలని ఉండేటటువంటి యొక్క అవకాశము లేదు, 10 మందిలో కూర్చునే అవకాశము లేదు. అలాంటి జీవితము ఈవేళ చిగిరించింది దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు. ఆ రోజున సన్నిధికి వెళితే ఆ ఎండిపోయిన కర్ర చిగిరించింది. ఈవేళ దేవుని యొద్దకు ఆ బావి దగ్గరికి వెళితే యేసును చూచినప్పుడు ఆమె జీవితము చిగురించింది. ఇక రెండవదిగా చూసినట్లయితే పాపాత్మురాలు, లూకా సువార్త 7వ అధ్యాయములో ఉన్నటువంటి పాపాత్మురాలు కూడా షిమోని గారి ఇంటికి భోజనానికి వచ్చేటువంటి యేసుని చూచి వెనకమాటిగా వెళ్ళి పాదముల మీద పడి కన్నీళ్లు పెట్టుకొని తను ఎంత కన్నీళ్లు కార్చాలో, ఎన్ని పాపములనవో అన్ని పాపములకు తగిన కన్నీళ్లు కార్చి యేసు పాదములను తుడిచి, పాపాత్మురాలు అనేటువంటి ఆమెకు ఈవేళ ఒక జీవితము చిగురించింది. ఎంత గొప్ప జీవితం ఇచ్చాడో యేసయ్య. ఎండిపోయినటువంటి యొక్క ఆ కర్రను దేవుడు బ్రతికించి చిగిరింపజేసినటువంటి దేవుడు ఈవేళ ఈ జీవితాలను చిగిరింపజేశాడు. యేసయ్య ఎంత గొప్ప పని చేశాడు. పాపాత్మురాలి యొక్క జీవితము, ఆమెలో ఉన్నటువంటి పాపమును బట్టి అక్కడ ఉన్నటువంటి ఊరి అందరూ పాపాత్మురాలు పాపాత్మురాలు అంటుంటే సిగ్గుపడి నలుగురిలో కూర్చోలేక, నలుగురిలోకి వెళ్ళలేక తన జీవితాన్ని అలాగున ఏమిటి నా జీవితం అనుకునేటటువంటి తరుణములో యేసయ్య అక్కడికి వెళ్ళినప్పుడు, తను చూచినప్పుడు అక్కడ ఉన్నటువంటి యేసయ్య పాదములను పట్టి కన్నీళ్లు కార్చటం వల్ల ఆమె జీవితము చిగురించింది. పాపములు క్షమించబడి, ఆ పాపములు క్షమించబడి ఆ మూడు బారినటువంటి ఆ జీవితము చిగురించింది. ఇక మూడవదిగా చూసినట్లయితే పట్టబడినటువంటి స్త్రీ, పాపము చేత పట్టబడిన స్త్రీ. యోహాను సువార్త 8వ అధ్యాయములో ఉన్నటువంటి ఆమె పట్టబడినది తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు ఆమె చచ్చిపోయేటటువంటి స్థరులమది, చావుకి సిద్ధమైనటువంటి తరుణమది. రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఏ విధముగా కూడా అక్కడ అనుమానం లేదు. యేసయ్య కనుక అక్కడ లేకపోతే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మోషే ధర్మశాస్త్రము తప్పు చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపేయాలని అన్నది కదా. అందుచేత చంపేసేటటువంటి సమయంలో యేసు అక్కడ ఉన్నాడు కనుక ఆ జీవితము చావుకు దగ్గరికి వెళ్ళిపోయిన జీవితం ఈవేళ చిగిరింపజేశాడు యేసు, బ్రతికింపజేశాడు యేసయ్య. చిగిరించినటువంటి జీవితములివి. ఒక రాత్రి దేవుని సన్నిధిలో ఉంటేనే ఆ ఎండిపోయి చచ్చిపోయి చేతి కర్ర ఏ మూలనో ఏ అరుగు మీదో ఎక్కడో పరవేసిన ఆ కర్ర చిగిరించిందంటే యేసు దగ్గరికి వెళ్ళినటువంటి ఈ జీవితాలు ఈవేళ చిగిరించి మేము అన్నట్టుగా తలెత్తుకొని యేసు పేరు చెప్పుకొని చక్కగా జీవిస్తున్న చిగిరించిన జీవితాలు ఈ 3. దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే దేవుని పిల్లలారా, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ రెండవ మాటగా మనం చూస్తే అక్కడ ఏమన్నది అంటే, అక్కడ చిగిరించడము, రెండవది పువ్వులు పూయడం. ఆ కర్ర కట్ట చిగిరించింది, పువ్వులు కూడా పూసింది. ఒక రాత్రిలోనే జరిగింది విషయం అంతా. ఆ ఒక రాత్రి సన్నిధిలో ఉండడం వల్లే జరిగింది విషయం అంతా. ఆ సన్నిధిలో ఏం జరిగింది ఆ రాత్రి అనేది తెలియదు మనకి. దేవుని ప్రేమ, దేవుని కృప,
న్యాయకత్వము చెయ్యాలనేటువంటి ఈ కర్ర కలిగినటువంటి వ్యక్తి నాయకుడు కావాలి కనుక దేవుడు ఆ యొక్క కర్రను చిగిరింపజేశాడు. ఇదిగో నాయకత్వం ఈ కర్రలో ఉన్న ఈ కర్ర గల వ్యక్తి నాయకత్వం, నాయకుడు అని చెప్పడానికి అలా చేశాడు. ఇక రెండవదిగా చూస్తే పువ్వులు పూసినటువంటి వారిని మనము చూద్దాం. లోక శువార్తలోనే 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను మనం చదివితే అక్కడ ఒక నాణ్యము దొరికిన స్త్రీని మనము చూస్తున్నాం. నాణ్యము ఏ స్త్రీకైనను 10 నాణ్యములు ఉన్న ఎడల ఒకవేళ ఒకటి పడిపోతే ఆ పడిపోయినటువంటి నాణ్యమును వెతికి పట్టుకొని తనతో పాటు తన చెలికత్తెలను పిలిచి సంతోషించదా అనేటువంటి మాటలు ఆ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఇక్కడ మాట ఏమిటంటే యూదుల ఆచార ప్రకారముగా యూదుల యొక్క ఆచారం ఏమిటంటే పెండ్లి కావలసినటువంటి స్త్రీకి 10 నాణ్యములు పెండ్లి కుమారుడు ద్వారా ఇస్తారు. అది ఏమంటారంటే మోహార్ అంటారు, ఓలు అంటారు. ఇలా ఇచ్చినప్పుడు ఆ 10 నాణ్యములు పెళ్లి వరకును ఆమె భద్రపరచుకోవాలి. ఆ 10 నాణ్యములు ఆమె భద్రపరచుకోవాలి. అందులో ఏ ఒక్కటి తప్పిపోయినా, ఏ ఒక్కటి పారవేసుకున్నా ఒక పెళ్లికి నీవు పనికి రావు, కుటుంబానికి పనికి రావు. కనుక నువ్వు పెళ్లి ఆడడానికి ఎట్టి పరిస్థితుల్లో పనికి రావు అనేటువంటి సూచన. ఎట్లాగంటే నాణ్యము పోగొట్టు ఉంటే నువ్వు పనికిరావు అన్నప్పుడు ఈ నాణ్యమును ఇక్కడ ఉన్నటువంటి మాట చూసినప్పుడు ఏ స్త్రీకైనను అక్కడ ఉన్నటువంటి నాణ్యము ఉన్నప్పుడు ఒకవేళ పడిపోతే ఆ పడిపోయిన స్త్రీని దీపం వెలిగించి చక్కగా ఊడ్చి సంపాదించుకుంటారు. ఎందుకంటే ఒకవేళ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వస్తే నన్ను పెండ్లాడడేమోనని పెండ్లి కుమార్తె ఎంత జాగ్రత్త పడుతుందో భూలోకములు చూచారా? పెండ్లి కుమార్తె ఈ భూలోకం ఎంత జాగ్రత్త పడుతుందో. పువ్వులు పూసినటువంటి జీవితము, పువ్వులు పూసి విరపూసినటువంటి జీవితం అది. నా పెండ్లి కుమారుడు, నా పెండ్లి కుమారుడు నన్ను పెండ్లాడతాడు అనే సంతోషముతో విరవిల్లుతున్నటువంటి నవ్వులు కలిగినటువంటి జీవితం. కనుక యూదుల యొక్క పద్ధతి ప్రకారముగా 10 నాణ్యములను ఏ ఒక్కటి పోగొట్టుకున్నా ఆమె పెండ్లికి పనికి రాదనేటువంటి యొక్క ఆచారం ఉన్నది. కనుక ఆమె భద్రపరుచుకొని ఆ నాణ్యమును మరి భద్రపరుచుకొని ఉన్నటువంటి దొరికినట్లయితే ప్రతిమ వాళ్ళందరినీ పిలిచి సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. చెప్పండి, అందరితో పాటు ఎంతో ఆనందముతో వెరజిల్లుతున్న తన ముఖములో ముఖ కాంతి ఎంతో చక్కగా ఉంటుంది. పువ్వు పూసిన, పువ్వులు విరజమ్మిన చక్కని రూపము కనబడుతుంది. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే రక్తస్రావ రోగి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో రక్తస్రావ రోగి, ఆ రోగి ఎన్నాళ్ళులో 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగి ఉన్నప్పటికీ యేసు గురించి చక్కగా విన్నది ఒక మాట. ఆమె ఎవరో చెప్పగా విని యేసు ఆయన స్వస్థపరచగలవాడు, యేసు రక్షించగలవాడు, ఆయన గొప్పవాడు, వైద్యుడని విన్నది. ఆ విన్నటువంటి మాట ఆమె మనసులో దాచుకొని యేసుని ముట్టాలనేటువంటి ఒక పట్టుదల కలిగి ఉంది. యేసుని ముట్టాలని ఆయన వచ్చాడు. ఆ యొక్క ప్రదేశంలోకి వచ్చినప్పుడు ఆయన వెనక వెళ్ళి ఆయన సింగను పట్టుకోవడానికి ఎంతో ఆరాటపడింది. యేసు ఆ జనం మధ్యలో నుండి వెళ్ళిపోయింది. యేసును ముట్టుకుంది. యేసు చెంగు ముట్టుకున్న వెంటనే యేసులో ఉన్న ప్రభావం వెనక్కి వచ్చి ఆమెకున్నటువంటి రక్తధార కట్టడిపోయింది. ఆమె జీవితం 12 ఏళ్ల నుండి పరమా వయసుల యొద్ద మందు బూచుకొనిన మానాదాయే ఎన్నాళ్ళకి వేళ యేసు చెంగు మూట నిడుమాల నెటియందు విడుదలాయే. ఎంత సంతోషం, ఎంత ఆనందము! పువ్వులు పూసినటువంటి ఆ ముఖములో ఎంత కళ! కనుక ఆ జీవితము పువ్వులు పూసినటువంటి ఆ జీవితం ఎంతో చక్కని జీవితం.
అందరిలోని సంతోషము పడి ఆనందపడి 12 ఏళ్ల నుండి ఉన్నటువంటి జబ్బు ఒకేసారి కట్టడిపోయి అలాగన జీవితం స్వచ్ఛపడిపోయిందంటే ఎంత గొప్ప జీవితం అది. పువ్వులు పూసినటువంటి యొక్క ఆ ముఖము, ఆ పువ్వులు పూసినటువంటి యొక్క ఆ పువ్వులాగా ఎంతో వికసించిపోతున్నటువంటి యొక్క ఆ రూపాన్ని చూచి ప్రజలందరూ కూడా అన్నారు, ఏమి జరిగిందని అడిగితే ఇది నా జీవితం అని చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్దాం. మరొక విషయం ఏంటంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉన్న జక్కయ్య జీవితం పాపి జీవితం, పాప బ్రతుకుతో ఉన్న జీవితం, పాపముతో ఉన్నటువంటి జీవితం. ముందు ఒకసారి చెప్పుకున్నాం, ఒకసారి కొన్ని ఎపిసోడ్ల ముందు. జక్కయ్య జీవితంలో ఏ యొక్క సంతోషము లేదు, సమాధానం లేదు. పాపమే పాపమే పాపమే. తనకంతా కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు, వడ్డీ వడ్డీ వడ్డీ. యేసయ్య వచ్చాడు ఆ ఇంటిలోనికి. యేసయ్య వచ్చాడు ఇంటిలోనికి. రక్షణ వచ్చింది. ఆ ఎరుకో పట్టణానికి ప్రవేశించిన వెంటనే జక్కయ్య కిందకి దిగని యేసయ్య చెప్పిన వెంటనే జక్కయ్య హృదయములోకి, జక్కయ్య ముఖములోకి కల వచ్చేసింది, సంతోషం వచ్చేసింది. యేసయ్య నా ఇంట్లోకి వచ్చేస్తున్నాడని సంతోషం వచ్చేసి జక్కయ్య ఇంట్లోకి ఆనందం వచ్చేసింది, సంతోషం వచ్చేసింది. దేవుని ప్రియ సోదరుడా, యేసయ్య నీలోనికి రావాలి. యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే అన్నీ సంతోషమే, అంతా సంతోషమే. నీ జీవితము చిగురిస్తున్నదా, లేక పువ్వులు పూసే చోటకు వచ్చి ఆగిపోయిందా? చిగురిస్తున్నదా? యేసులో నీవెంతవరకు చిగురించావు? యేసులో నీవెంతవరకు నీ జీవితము వికసిస్తా ఉన్నది? వికసిస్తావు. నా సోదరుడా, ఆలోచన చెయ్యి. ఒక్క రాత్రి 3 బారిన ఆ యొక్క ఎండిపోయిన ఒక కర్ర ఆ సాక్ష్యపు గుడారములో ఉంటేనే ఇలాగ చిగురిస్తే, ఒక్కసారైనను, ఒక రోజైనను, ఒక రాత్రైనను దేవుని సన్నిధికి వస్తే నీ జీవితం ఎంత మారిపోతుందో ఆలోచన చెయ్యి. ఒక్కసారైన, ఒక్క రాత్రే ఉంటే ఆ 3 బారిన కర్ర, ఆ చేతి కర్ర, మరి నీవు ఎన్నాళ్ళ నుండి వస్తున్నావు? ఒక్కసారి నా దేవుని దగ్గరకు వచ్చావా? ఒక రాత్రైనా మోకరించి, ప్రభా నా బ్రతికిదిగో, నా జీవితం ఇదిగో, 3 బారిపోయింది నా జీవితము, సంతోషము లేదు నా జీవితము, సమాధానం లేదు నా జీవితంలోనని ఒక్కసారి నేను దేవుని దగ్గర ప్రార్థించగలిగావా? చిగురించే జీవితము నీకు కావాలనుకుంటే, పువ్వులు పూసే జీవితం నీకు కావాలనుకుంటే యేసు దగ్గరికి రాను సోదరుడా. ఇక ముందుకు పోతే కాయలు కాయలు కూడా కాసిందండి. అది 3వదిగా కాయలు కూడా కాసిందండి. బైబిల్లో ఉన్నారు కాయలు కాసినటువంటి యొక్క వ్యక్తి. శారాను చూస్తే బిడ్డలు లేనటువంటి యొక్క వ్యక్తిగా ఉన్నప్పటికీ దేవుడు ఆశీర్వదించాడు. దేవుని యొక్క రూపము, దేవునిలో ఉన్నటువంటి యొక్క శక్తిని, దేవునిలో ఉన్నటువంటి యొక్క కృపను వారు పొందుకున్నారు. శారా గర్భవతి అయి ఒక కుమారుని కన్నది. అలాగే అన్న కూడా తన కుమారుడి కనుకున్నది. సమూయేలు. బిడ్డలేని తల్లిలందరూ ఉన్నారు. కాయలు కాసిన వారు అంటారు. అప్పుడప్పుడు పెద్దలు అంటారు, దీని కడుపుని ఒక కాయలేదమ్మా, ఇట్లా ఉండపోయింది, ఎంతో కాలమైంది, పెళ్ళయ్యి 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది అంటాం. ఒక కాయలేదని అక్కడ చెప్పకపోతే యేసు దగ్గర చెప్పొచ్చుగా, యేసు సన్నిధికి రావచ్చుగా. ఒక కర్ర ఒక రాత్రి ఉంటేనే దేవుడు అంత అద్భుతం చేస్తే నీవు ఒక కాయలేదని చెప్పే కన్నా ఒక్కసారి నువ్వు దేవుని యొద్దకు వస్తే ఎంత బాగుండునో. శారా కుమారుని కనుక్కున్నది. గుడ్రాలు అనుకున్నారు, బిడ్డలు పుట్టరేమో అనుకున్నారు. అలాగనే అన్న కూడా పిల్లలు లేరు, ఎన్నో బాధలు పడ్డది. ఎంతో మంది చేత, తనకున్నటువంటి పక్క వారి చేత ఎన్నో మాటలు పడ్డది. అలా ఇంకా ముందు పోతే ఎలిజబెత్తు వృద్ధురాలు కాదా? వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కాయ కాసిన వారే. ఆ కాయలే గొప్పవయ్యాయి. ఆ కాయలే శారా కలిగినటువంటి ఆ గర్భమును పట్టిన ఆ కాయే ఈవేళ ఇషాకు నుండి ఇశ్రాయేలు వచ్చారు. ఈవేళ హన్నా కలిగినటువంటి యొక్క కుమారుడే సమూయేలు ప్రవక్త అయి అనేకులు అభిషేకించాడు.
అలాగనే ఎలిజబెత్ కలిగినటువంటి కుమారుడు యోహాను ఈవేళ యేసుక్రీస్తు వారికి ముందు వచ్చి బాటను సరిచేశాడు. గొప్ప ప్రవక్తలయ్యారు, గొప్ప నాయకులయ్యారు. ఆ తల్లులు ఎంత లేట్ అయినా దేవుని సన్నిధిలో కాయలను కలిగి సంపాదించుకోగలిగారు. దేవుని పిల్లలారా, కాయైనా కాయలేదమ్మా, మా కోడలికి మా కూతురికి ఒక కాయైనా కలిగితే బాగుంది అంటే ఏమిటది? పెద్దల మాట. ఒక కాయైనా కాయలేదంట. దేవుని పిల్లలారా, ఇక్కడున్న ఈ యొక్క కర్ర 3 దశలుగా మార్చబడింది. చిగిరిచింది, పువ్వులు పూసింది, కాయను కాసింది. అలాగే మానవ జీవితాన్ని చూపిస్తున్నాను నేను. నీవైనా నేనైనాను దేవుని సన్నిధిలో ఎంతవరకు నువ్వు చిగురిస్తావు, ఎంతవరకు నీ జీవితము నవ్వులు పువ్వులుగా కాయిస్తున్నది, ఎంతవరకు ఒకవేళ బిడ్డలేని తల్లులారా ఒక కాయను కాయలేదే అనుకునే కంటే ఒకసారైనను యేసు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఆయనను వేడుకుంటే ఎంత బాగుంటుంది. ఆయన వేడుకుంటే ఎంత బాగుంటుంది. నా సోదరుడు ఆలోచన చెయ్యి. ఈ వాక్యంలో ఉన్నటువంటి ఒక మాట, ఆ రోజున ఆ యొక్క కర్రను తీసుకుని వెళ్ళి ఆ సాక్ష్యపు గుడారములో పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నాడో ఆయన అనుకున్నారు. ఎందుకు పెడుతున్నాడు ఆయన? మోషే ఎందుకు చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఇదిగో ఒక నాయకత్వము ఈ కర్రలో నుండి రాబోతున్నదని సూచనగా చూపించడానికి అది అక్కడ పెట్టాడు దేవుడు, చూపించాడు. ఈవేళ నీవు నేను దేవుని సన్నిధికి వెళదాం, దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో మోకరిద్దాం. దేవుని సన్నిధిలో ఒక రాత్రి ఉంటేనే అంత అద్భుతము జరిగితే ఎన్నాళ్ళ నుండో ఎన్నో వేల నుండి సంవత్సరాల నుండి ధరబడి దేవుని దగ్గర వెళుతున్న మనకు ఎందుకు జరగటం లేదు? ప్రార్థిద్దాం, ఆలోచన చేద్దాం, యేసు దగ్గరికి వెళదాం, యేసుని ప్రార్థించి నాకున్నటువంటి సమస్య ఇదిగో ప్రభు నీతో చెప్పుకుంటున్నాను, నా సమస్యను నీతో చెప్పుకుంటున్నాను తండ్రి అని చెప్పి ఒక్కసారి నేను దేవుని సన్నిధికి రండి, దేవుని ఆరాధనలు ఏకీవించు, దేవుని సన్నిధిలో ఏకీవించు. ప్రభు తప్పక మీ మాట వింటాడు, ప్రభు తప్పక మీ కోరిక తీరుస్తాడు. మీరు ఏ దశలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దశలను నేను 9ని చూపించాను మీకు. ఏ దశలోనే ఉన్నప్పటికీ కూడా సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు మీ ఆశలు మీ కోరికలు తీర్చి మిమ్మల్ని తన రాకడికి సిద్ధపరుస్తాడు. ప్రభు మిమ్మలను మీ కుటుంబములను సమస్తమని కూడా ఆశీర్వదించి దీవించి మహిమ మేఘమునకు ప్రభు మిమ్మలను సిద్ధపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రివైన తండ్రి, కుమారుడవైన తండ్రి, యేసు ప్రభా నీకు వందనములు, స్తుతులు, స్తోత్ర. మా మాటలన్నీ విన్నావు, మా పాటలన్నీ తండ్రి నీకు స్తోత్ర. వాక్యమును దీవించు, వినుచున్న మా బిడ్డలను దీవించు. విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు స్పందింపజేసి నేను ఎలా ఉన్నాను అది ఎక్కడికి వెళితే ఆ కర్ర ఎక్కడైతే చిగురించిందో, పువ్వులు పూసిందో, కాయలు కాసిందో అదే స్థలానికి నేను వెళతాను. అనగా దేవుని సన్నిధికి నేను వెళతాను. దేవుని సన్నిధిలో నేను కూడా అట్టి గొప్ప స్థితిని సంపాదించుకుంటాను. నేను ఏ స్థితిలో ఉన్నాను నన్ను నా తండ్రి దీవించి బలపరిచి దీవించి ఆశీర్వదించి నీ రాకడకు సిద్ధపరిచి యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. మరణాత.